ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో అన్ని విధాలా నేను బాగున్నాను, కానీ ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాను? మంచి చదువు ఉంది, జ్ఞానం ఉంది, డబ్బు ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఎందుకు నేను వర్ధిల్లలేకపోతున్నాను అని ఉదయకాల సమయంలో ఆలోచిస్తున్నావా? ఏ పని చేసినా ఫెయిల్ అయిపోతున్నానని బాధపడుతున్నావా? ఎప్పుడు వర్ధిల్లుతామో దేవుడు ఉదయకాల సమయంలో మళ్ళీ రిమైండ్ చేయాలని, జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం, ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును. ఎంత సులువైన మాట! యథార్థంగా బ్రతికితే చాలంట దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. దాని కొరకు ఏదేదో చేయాల్సిన అక్కర్లేదు, ఏవేవో ఉండాల్సిన అక్కర్లేదు. యథార్థవంతులను దేవుడే వర్ధిల్లింపజేస్తాడు. అంటే అర్థం ఏంటి? యథార్థతను కాపాడుకోగలిగితే, యథార్థంగా జీవించగలిగితే, బ్రతకగలిగితే, బయట ఒక రకంగా రకంగా కాకుండా అన్ని విధాల బయట లోపట యథార్థంగా జీవించగలిగితే యథార్థవంతులను దేవుడు వర్ధిల్లజేస్తాడు. అట్లా యథార్థంగా బ్రతుకుదాం. అన్ని విధాల్లో, అన్ని స్థలాల్లో, అన్ని పనులలో వర్ధిల్లుదాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. యథార్థవంతులను వర్ధిల్ల చేయి దేవుడు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే యథార్థత లేదు, క్షమించు ప్రభా, యథార్థవంతుడిగా చేయండి అని అడుగుతున్నారో, ఇప్పుడే యథార్థవంతురాలుగా చేసి అట్లు వర్ధిల్లింపజేసి నువ్వు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.